హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. నేను మీ చందన. ఈరోజు నేను మా మిద్దె తోటలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ట్రీ గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే నేను ఏం చేశానంటే అన్ని చెట్లు ఎలా పెడతామో ఈ చెట్లను కూడా అలాగే, అంటే మరీ చిన్నది మరీ పెద్దది కాకుండా ఒక మీడియం సైజు పూల కుండీలో పెట్టానన్నమాట. అయితే పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 1½ ఇయర్ పైనే అవుతుంది. సో, అప్పటినుంచి ఏంటి అంటే చెట్టు అలాగే అసలు ఎదుగుదల అనేది లేకుండా ఉండిపోయింది. పైగా వేర్లు కూడా కుండీ పైకొచ్చేసాయన్నమాట. సరే, ఏంటి మరి ఇలా వేర్లు పైకి ఎందుకొచ్చాయి? ఈ అంటే ఫాల్ట్ ఎక్కడ ఉంది? నేనేం చేశాను? అంటే ఇది అన్ని చెట్లలాగా పెట్టకూడదా అని చెప్పేసి నేను ఎవరి ఇంట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్లి కనుక్కున్నాననమాట. ఇప్పుడు మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ట్రీని వాళ్ళు చెప్పిన విధంగా వేరొక కుండీలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అయితే అయితే జనరల్‌గా మొక్కల్ని ఒక కుండీలో నుండి ఇంకో కుండీలోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ కుండీలో నుంచి కంప్లీట్‌గా బయటకు తీసేసి, అంటే వేర్లతో సహా తీసి ఇంకొక కుండీలో మట్టి అనేది మంచిగా పోసి పెడతాము. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామనంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ట్రీ ఓన్లీ వేర్లతో కాకుండా ఇక్కడ నేను చూయించిన విధంగా కట్ చేశాను చూడండి. ఇలా కండలు కండలు అంటే మధ్యలో ఘాట్లుంటాయి గదా! సో, అక్కడికి కట్ చేసేసి విడివిడిగా పెట్టుకోవాలనమాట. అంటే వేర్లతో ఉన్న మొక్కను ప్లస్ వాటికి విడిగా ఉన్నాయి గదా! వీటిని కట్ చేసుకొని వేరే కుండీలోకి పెట్టుకోవాలి. మొక్కను కుండీ నుంచి వేరు చేయడం అనేది చాలా కష్టమండి. కష్టమనంటే రెగ్యులర్‌గా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి, ఇలా మిద్దె తోట మెయింటెనెన్స్ చేసే వాళ్ళకైతే అది ఎలా ఏంటి అనేది తెలుసు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మొక్కను కుండీ నుంచి సపరేట్ చేయాలి. అంటే విత్ వేర్లతో సహా. అంటే ముందు రోజే మనము వాటర్ పోసి బాగా నానబెట్టాలి కుండీని. సో, నానబెట్టిన తర్వాత ఇలా స్లోగా చిన్నగా తీయాలి. ఇంకా మనకి ఏంటి అంటే ఇంకా వేర్లు కట్ అయితాయేమో, ఖచ్చితంగా వేళ్ళతోనే పెట్టాలి ఈ చెట్టు లేకపోతే బతకదు అనే డౌట్ ఉంటే కుండీని కంప్లీట్‌గా కింద పొయ్యొచ్చండి మట్టితో సహా. అప్పుడు వేళ్ళతో దాన్ని పట్టుకొని వేరే కుండీకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇక నేనేంటి అంటే ఇది అంటే వేర్లు వితౌట్ వేర్లు కూడా, వేర్లు కొంచెం కట్ అయినా గూడా ఇది బతకడానికి అంటే మంచి అవకాశాలు ఎక్కువగున్నాయన్నమాట. అంటే మీరు కట్ చేస్తే చూసారు కదా! అవి జస్ట్ మామూలుగా పెట్టినా గూడా ఊరికే అంటుకుంటాయన్నమాట. సో, వేర్లు కంపల్సరీ ఏం కాదు. అందుకే ఆ ధైర్యంతో నేనేం చేశాను అనంటే, కుండీలో ఉన్న మట్టి కిందకి పోయకుండా ఇంకా డైరెక్ట్‌గా వేర్లను పైకి తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ మొక్కని నేను ఇలా ఒక పెద్ద టబ్ తీసుకొని, టబ్‌లో ఆల్రెడీ మట్టి పోసి ఉంచానండి. మట్టి పోసి ఆ మట్టిని కూడా నేను నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న ఈ టబ్‌లోకి ఇప్పుడు మనము ఈ మొక్కను షిఫ్ట్ చేద్దాము. అయితే మీకిక్కడ నేను కట్ చేయడము, ఆ తర్వాత ఈ టబ్‌లో పెట్టుకోవడము అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. అంటే చూసే వాళ్ళకు కళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, డ్రాగన్ ఫ్రూట్‌కి ముళ్ళుంటాయండి. కేర్‌ఫుల్‌గా పట్టుకోకపోతే కుచ్చుకుంటాయి. సో, నాకు ముళ్ళు సంగతి మర్చిపోయి మామూలుగా కట్ చేయడము, అందులో తీసి పెట్టడం చేశాను. సో, ఆ గ్యాప్‌లో నాకు ముళ్ళైతే చాలా కుచ్చుకున్నాయి. సో, ఎవరైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ ట్రీని ఇలా అంటే దానికి ఇలా షిఫ్ట్ చేయడం గానివ్వండి, సో, దానికేమైనా మంచిగా చేసేటప్పుడు కొంచెం గ్లౌజెస్ లాంటివి వాడితే బెస్ట్. సో, ఇంక నేను ఈ టబ్‌లో ఈ ఫ్రూట్ మొక్కల్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ కట్ చేసి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉన్నాను.
అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అనేది కొంచెము మీరు వినే ఉంటారు. బ్రహ్మజముడు, నాగజముడు అని చెప్పేసి ఎడారి అంటే ఎక్కువ ఎండ తగిలే ప్లేస్‌లో పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆ జాతికి చెందిన చెట్టనమాట. అంటే దీనికి వాటర్ అవసరమే గానీ, అన్ని చెట్లకు వేసినట్టుగా వాటర్ రెగ్యులర్‌గా వేయకూడదండి. మనము రెగ్యులర్‌గా వాటర్ వాడితే వీటికి మాత్రము 4, 5 డేస్‌కి అలా పోస్తూ ఉండాలనమాట. అంటే మీన్స్ ఎక్కువ ఎండ అనేది తగులుతుండాలి. డ్రై అనేది ఎక్కువ ఉండాలనమాట ఈ చెట్లకి. ప్రస్తుతానికి చెట్టు ఎలా పెట్టాలి అని తెలుసుకొని నేను దీన్ని టబ్‌లో పెట్టేశాను. సో, కొంచెం దాన్ని హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ దానికి అంటే ఎలా దాన్ని మెయింటెనెన్స్ ఏంటి? ఎలా అనేది గూడా మళ్ళీ మనం చూద్దాము. ఈలోగా మీకు ఈ చెట్టు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్వెషన్స్ మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా అడగొచ్చు. నాకు తెలియకపోయినా సరే నేను వాటికి సమాధానాలు కనుక్కొని చెప్తాను. సో, అలాగే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఛానల్‌లో కంటెంట్ ఉంది. నేను బెస్ట్ వీడియోస్ ప్రెజెంట్ చేస్తున్నాను అని మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సీవీఎన్ టాక్స్ మీ చందన.